బాబాయ్ పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? ఆయన మంచి అభిప్రాయాలతోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి డబ్బుల కోసం ఆయన సొంత పవర్ కోసం వచ్చానని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లేదు, ఎవరు నమ్మరండి. ఫస్ట్లో మాత్రం ఫెయిల్ అయిపోతాడు ఆయన క్యారెక్టర్, ఆయన మాటలు బట్టి అనుకున్నారు. ఎలక్షన్ ముందు 2-3 నెలల ముందు నుంచి ఈ కాడి నుంచి ఒక సరైన అవగాహనతోనే సరైన విధానంతోనే వచ్చి క్లియర్గా చెప్పాడు జనంలో. అప్పటి నుంచి జనంలో ఒక రకమైన మంచి అభిప్రాయం ఏర్పడింది. ప్రజలకు సేవ చేయడం కోసమే వచ్చారంటారా? ఎవరు? పవన్ కళ్యాణ్. ఇప్పుడు ప్రజలకి మోసం చేసేవాడు అంటారు, పేరు కోసం చేసేవాడు అంటాడు, సంపాదించుకున్నవాడు అంటాడు. అవన్నీ కూడా ఏంటంటే రన్నింగ్లో తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు అనొచ్చు అనకూడదు అని అంటే రిజల్ట్ని బట్టి ఇప్పుడు కదా జనంలో ఏం చేస్తున్నారు దాన్ని బట్టే కదా అంచనా వేసేది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత కనిపించిన పెద్ద మార్పు ఏంటి? డిప్యూటీ సీఎం అంటే కొన్ని ఆటలో ఆయన తీసుకున్న మంత్రి పదవులు సాధించిన వాటికి మంచి ఊపిస్తున్నాడు. జనం కూడా నమ్మారు. 100% కాకపోయినా 60-70% గ్యారెంటీ నమ్మారు. రాజకీయ పరంగా ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకానికి ఆయన న్యాయం జరుగుతుంది ప్రజలకి. ఈ చిల్లర మాటలే రకరకాలుగా ఉంటాయి అని కాదు. నిలబడేవాడు కావాలి, తీసుకెళ్ళేవాడు కావాలి, సాధించేవాడు కావాలి. ఇంకా రాజకీయంగా ఆయన ఇంకా మెరుగుపడాల్సిన విషయం ఏదంటే ఉంటుంది రన్నింగ్లో మార్పు వస్తుంది. ఆయనకి ఆశయం ఉంది. నాదేం కాదు, సమాజానికి ఏదో చేయాలని మొదటి నుంచి అంటున్నాడు. దానికి తగ్గట్టు మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు ఆయన మీద ఒక ట్రోలింగ్ జరుగుతుంది. ఆయన గెలిచిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు కానీ ఏమీ చేయట్లేదు అన్నారు. అవునండి. ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు ఇప్పుడు 12 ఏళ్ళు అయింది. ఇవాళ జోన్ బిగిన్ చేశారు. అది ఎప్పటి నుంచి 30-40 ఏళ్ళ నుంచి పోరాటాలు చేస్తే ఇప్పటికి ఈ గవర్నమెంట్ కాబట్టి చక్కగా ఏర్పాటు చేస్తారు, ల్యాండ్ ఇచ్చారు, చక్కగా కూడా అండర్స్టాండింగ్ బాగుంది. కానీ ఏం చేయట్లేదు అంటున్నారు అంటారండి. ఇప్పుడు ఒక తండ్రి కూడా 4 పిల్లల్ని కూడా మెప్పించలేడు. అది మాత్రం 100% కాదు, 60%, 70% ఎవడై చేయగలుగుతాడు ఆడు గొప్పవాడే. అది పవన్ కళ్యాణ్ చేస్తున్నారంటారు. ఆయన పోర్ట్ఫోలియో వరకు చక్కగా ఒక మంచి ప్రభావం ఉంది. ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన మంచి అభిప్రాయాలతో ఉన్నాడు ఇప్పుడు వరకు. తర్వాత అనే దానికి మనం చెప్పలేం. ఆయన చేస్తాడని కూడా నమ్మారు జనం.